ఎనిమిదవ మజిలీలో గోపాలుడు భోజన సామాగ్రి తీసుకురావడానికి అంగడికి వెళ్ళాడు. దారిలో ఒక ఇంట్లో ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయి వెంటనే అక్కడి నుండి వెనుదిరిగాడు. మణిసిద్ధుని వద్దకు వచ్చి, స్వామి, ఒక ఇంట్లో అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో అలరారుతున్న ఒక విగ్రహాన్ని చూశాను. అది శిలతో గాని, కొయ్యతో గాని, మట్టితో గాని చేసిన శిల్పంలా కనిపించడం లేదు. అచ్చం ఒక మనిషిలాగే కనిపిస్తోంది, కానీ ప్రాణం లేదు. పోనీ అది ఏదైనా దేవతా విగ్రహమా అంటే అది కాదు. దానికి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దాని కథ గురించి ఎవరిని అడిగినా చెప్పటం లేదు. సర్వజ్ఞులైన మీ ద్వారా ఆ వృత్తాంతాన్ని వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి చెప్పండి అని వేడుకున్నాడు. దానికి సిద్ధుడు నవ్వుతూ, వచ్చా, నీకు కథలంటే ఇంత మక్కువ ఏమిటి? అంగడికి వెళ్ళిన వాడివి పని పూర్తి చేసుకోకుండా ఖాళీగా రావడం ఎందుకు? సామాగ్రి తెచ్చాక అడిగితే చెప్పనా? ఈ వృత్తాంతం చాలా విచిత్రమైంది. భోజనం అయ్యాక సావధానంగా చెప్పుకోవలసిన విషయం ఇది. కాబట్టి త్వరగా వెళ్ళి సామాగ్రి తీసుకురా. తప్పకుండా చెబుతానని మాట ఇస్తున్నాను కదా అని అతనికి నచ్చజెప్పి పంపాడు. గోపాలుడు వెళ్లి సామాగ్రి తీసుకువచ్చిన తరువాత భోజనాలు ముగించుకుని ఒక చల్లని ప్రదేశంలో కూర్చొని అప్పుడు మణిసిద్ధుడు మణి ద్వారా ఆ విగ్రహం వెనుక ఉన్న కథను ఇలా చెప్పసాగాడు. పూర్వం ఆంధ్రదేశాధీశ్వరుడైన నరసింహరాయలు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఆయన ప్రధానమంత్రి హఠాత్తుగా దుర్మరణం చెందారు. సమర్థుడైన మంత్రి లేకుండా రాజ్యభారాన్ని మోయడం చాలా కష్టంగా భావించిన నరసింహరాయలు తగిన వ్యక్తి కోసం దేశ దేశాల్లో చాటింపు వేయించారు. ఆ చాటింపు విని ఎక్కడెక్కడి నుంచో బుద్ధిమంతులు, విద్యావంతులు వచ్చి ఆ పదవిని తమకు ఇవ్వవలసిందిగా కోరారు. కానీ వారి తెలివితేటలు సామాన్యంగానే ఉండటంతో ఆ పదవి ఎవరిని వరించలేదు. ఎంతో మంది తమ దీక్షా దక్షతలను ప్రదర్శించడానికి వచ్చి విఫలమయ్యారు. నరసింహరాయల అంచనాలకు తగినంత మేధస్సు వారిలో లేదని స్పష్టమయ్యింది. మంత్రి లేకపోవడం వల్ల పనిభారం పెరిగినప్పటికీ రాయలు దానిని భరించడానికే సిద్ధపడ్డారు. కానీ తక్కువ తెలివితేటలు ఉన్నవారికి ఆ పదవిని ఇచ్చి దాని ఔన్నత్యాన్ని తగ్గించడానికి ఇష్టపడలేదు. ఒకరోజు నరసింహరాయలు తీవ్రంగా ఆలోచించి ఒక కాగితం మీద 4 అంగుళాల గీతను గీశారు. ఇద్దరు భటులను పిలిచి, ఈ కాగితాన్ని మన రాజధానిలోనే కాక రాజ్యంలోని ప్రతి గ్రామంలోనూ చూపించండి. ఈ గీతను చెరపకుండానే దీనిని చిన్నదిగా చేయగలరా అని ప్రజలను అడగండి. ఎవరైతే అలా చేయగలరో వారిని సగౌరవంగా పల్లకిలో నా వద్దకు తీసుకురండి అని ఆజ్ఞాపించారు. ఆ భటులు పత్రాన్ని తీసుకొని ఎన్నో ఊళ్ళు తిరిగారు. ఎందరెందరికో ఆ గీతను చూపించారు. ఎవరూ ఆ పని చేయలేకపోవటమే కాకుండా రాజుగారికి మతి ఉండే ఇలా అడుగుతున్నారా, గీతను చెరపకుండా చిన్నది చేయడం ఎలా సాధ్యం అని వేలాకోలం చేసేవారు. లోకంలో తమకు తెలియని విషయాలు ఉండవని భావించే అహంకారులకు ఇది ఒక సవాలుగా మారింది. రాజభటులు అలా వెతుకుతూ వెతుకుతూ అన్ని గ్రామాలు చుడుతూ భటులు అక్కడే ఉన్న ఒక పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు పాఠాలు చెబుతున్న గురువు గారి దగ్గరకు వెళ్ళి ఆ పత్రాన్ని చూపించారు. ఆ పత్రంలో గీతను చూపిస్తూ, అయ్యా, ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని ప్రశ్నించారు. దానికి గురువుగారు, బాబు, ఇలాంటి పనులు చేయడానికి నా దగ్గరేమి మాయలు మంత్రాలు లేవు అని బదులిచ్చారు. భటులు నిరాశతో వెనుదిరుగుతుండగా ఒక బాలుడు లేచి, గురువుగారు, అసలు సమస్య ఏంటి అని అడిగాడు. గురువుగారు ఆ గీత సమస్య గురించి వివరించగానే ఆ బాలుడు, ఇదొక పెద్ద సమస్యనా? దీనికోసం ఇంత దూరం వచ్చారా? లోకంలో ఎవరికీ ఏమాత్రం ఆలోచన తట్టలేదా? ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను అని ముందుకొచ్చాడు. భటులు ఆశ్చర్యంతో ఆ పత్రాన్ని బాలుడికి అందించారు. ఆ బాలుడు ఎంతో చాకచక్యంగా రాజుగారు గీసిన గీతను అస్సలు తాకకుండానే దాని పక్కన అంతకంటే పొడవైన మరో గీతను గీశాడు. అలా చేయడంతో రాజుగారు గీసిన గీత పక్కనే ఉన్న పెద్ద గీతతో పోలిస్తే సహజంగానే చిన్నదిగా మారిపోయింది. ఆ వినూత్న పరిష్కారాన్ని చూపించిన ఆ 16 ఏళ్ల బాలుడి పేరే తిమ్మరుసు. రాజభటులు పరమానందం చెంది రాజుగారి ఆజ్ఞ ప్రకారం నీకోసం పల్లకీ తెస్తాము, మా వెంట రావాలి అని కోరారు. తిమ్మరుసు అమోఘమైన తెలివితేటలను చూసి గురువుగారు ఆశ్చర్యపోయి అతడిని మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, వచ్చా, నీ మేధస్సు చాలా గొప్పది. రాజుగారి ప్రయత్నం వృధా అనుకున్నాను, కానీ ఇందులో ఇంత యుక్తి ఉందని ఊహించలేకపోయాను.
రాజుగారు నీకు గొప్ప బహుమానం ఇస్తారు. అయితే నువ్వు నా శిష్యుడివి కదా! నీ విద్యా ప్రతిభ అంతా గురువు వల్ల లభించిందే కాబట్టి ఈ పరిష్కారం నేనే చెప్పానని రాజుగారితో చెబుతాను. అప్పుడు ఆయన నాకు మంచి పారితోషికం ఇస్తారు. అవసరమైతే రాజభట్లకు కొంత లంచం ఇచ్చి ఒప్పిస్తాను. నీకు లభించే మొదటి బహుమానాన్ని ఇలా గురుదక్షిణగా ఇవ్వడం న్యాయమే కదా అని అడిగారు. దానికి తిమ్మరుసు వినయంగా ఆర్య, దీనికోసం నన్ను ఇంతలా కోరాలా? ఇదంతా మీ అనుగ్రహమే కదా! ఈ కార్యానికి నేను కర్తను కావచ్చు, కానీ ప్రేరకులు మీరే అని సమాధానం ఇచ్చాడు. ఆ తరువాత రాజభట్లను ఒప్పించి ఒక శుభముహూర్తాన గురువుగారు తగిన వేషధారణతో రాజుగారి దర్శనానికి బయలుదేరాడు. ఇంతకాలానికి తన రాజ్యానికి ఒక తగిన మంత్రి దొరికాడని రాజు చాలా సంతోషించాడు. అయితే పల్లకీలో వచ్చిన గురువుగారి వేషధారణ నడతను చూసి రాయలకు అనుమానం కలిగింది. ఆయనలో ఎక్కడో తెలివితేటల లోపం ఉందని గ్రహించినా ఒకవేళ ప్రజ్ఞాశాలి ఏమో అని పరీక్షించాలి అనుకున్నాడు. సగౌరవంగా ఆయనను సభకు ఆహ్వానించి ఉన్నతాసనంపై కూర్చోబెట్టి, అయ్యా, గీతను చెరపకుండా చిన్నది చేసిన మేధావి మీరేనా అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు ఎన్నడూ రాజ్యసభను చూసినవాడు కాకపోవటంతో భయంగానే నేనే నేనే అని బదిలిచ్చాడు. గురువుగారి కంఠంలోని వణుకును గమనించిన రాజుకు అసలు విషయం అర్థమైంది. ఆర్య, మీ తెలివితేటలకు మరో చిన్న పరీక్ష. ఇందులో గెలిస్తేనే ఆ గీతను చిన్నది చేసింది మీరే అని నమ్ముతాను అని ఒక షరతు విధించాడు. ఈ రాజభవనం చివర మంత్రి ముద్రికలు ఉంచాము. అక్కడ వరకు పరచిన పరుపులను తొక్కకుండా ఆ ముద్రికలను తీసుకురాగలరా అని కోరాడు. ఆ సవాలుకు గురువుగారికి ఏం ఉపాయం తోచలేదు. భయంగా గజగజ వణుకుతూ, రాజా, నేను సామాన్యమైన బ్రాహ్మణుడిని, కుటుంబీకుడిని. నన్ను శిక్షించకుండా మన్నిస్తానంటే అసలు నిజం చెప్పుతాను అని వేడుకున్నాడు. మహారాజు నవ్వగా, రాజా, గీతను గీసింది నేను కాదు, నా శిష్యుడైన తిమ్మరుసు అని చెప్పాడు. వాడు మహాప్రజ్ఞాశాలి. ఇప్పుడు వాడిని పిలిస్తే మీరు చెప్పిన ఏ పనైనా చెయ్యగలడు అని నిజాన్ని ఒప్పుకున్నాడు. వెంటనే రాజు భటులను పంపి తిమ్మరుసును రాజ్యసభకు రప్పించాడు. తిమ్మరుసు ముఖవచ్చస్సు చూడగానే అతడు అసామాన్యమైన ప్రజ్ఞాశాలి అని రాజుకు అర్థమైపోయింది. అతడిని ఏకాంతంగా పక్కకు పిలిచి, నాయనా, ఈ గీతను చిన్నదిగా చేసింది ఎవరు అని అడిగాడు. తన గురువుగారు ఎక్కడ ఏమి చెప్పారో తెలియని తిమ్మరుసు ఎంతో గడుసుగా ఇలా అన్నాడు. ప్రభు, మా గురుదేవుల అనుగ్రహం వల్ల ఈ గీత అలా చిన్నది అయింది అని శ్లేషంగా సమాధానం ఇచ్చాడు. ఆ మాటల్లోని నేర్పును చూసి నరసింహరాయలు ముచ్చట పడ్డాడు. అప్పుడు రాజు పరుపులు తొక్కకుండా మంత్రి ముద్రికలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. తిమ్మరుసు ఏమాత్రం తడబడకుండా ఆ పరుపులను ఒక్కొక్కటిగా చుడుతూ ముందుకు సాగి వాటిని తొక్కకుండానే ముద్రికలను అందుకున్నాడు. తిమ్మరుసు యుక్తికి మెచ్చిన రాజు ఆనాటి నుండే ఆయనను తన ఆస్థానానికి మంత్రిగా నియమించుకున్నాడు. ఆయనే మన మహామాత్య తిమ్మరుసు అప్పాజీ. గోపాల ఆ రాజు మరణించాక శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చాడు. రాయలకు ప్రభువుగా ఎంత కీర్తి ఉన్నా ఆయన దాసీపుత్రుడు అనే అపవాదు ఉండేది. ఆయన జనన వృత్తాంతం నీకు మొదటి మజిలీలోనే చెప్పాను కదా. ఆ రహస్యం అంతఃపురానికే పరిమితం కాక దేశ దేశాలకు పాకటంతో ఏ రాజు కూడా తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి ముందుకు రాలేదు. దానివల్ల రాయలకు చాలా కాలం వరకు వివాహం జరగలేదు. ఒకరోజు కళానిధి అనే పండితుడు ఆస్థానానికి రాగా ఆయన పాండిత్యానికి మెచ్చి రాయలవారు బహుమానాన్నిస్తూ ఒక ప్రశ్న వేశాడు. బ్రాహ్మణోత్తమ, మీరు అనేక దేశాలు తిరిగారు కదా, ఎక్కడైనా సాటిలేని విద్యావంతురాలైన స్త్రీని చూశారా అని అడిగాడు. దానికి ఆయన, అందులో సందేహం ఏముంది ప్రభు, కుంతల దేశాధీశుడైన గోపాలుడి కుమార్తె కళానిలయ సాక్షాత్తు విద్యలకే నిలయం. ఆమెకు ఇప్పుడు 16 ఏళ్లు. ఏ రాజకుమారుడు వచ్చినా ఆమె పెళ్లికి ఒప్పుకోవడం లేదు. కేవలం పండితులకు మాత్రమే ఆమె దర్శనం ఇస్తోంది. విద్యలో ఎంతటి ప్రావీణ్యం ఉన్నా ఆమె ముందు ఎవరూ నిలువలేరు. పండితరాయలు అనే బిరుదు ఉన్న నేను కూడా ఆమెతో వాదించలేక ఓటమిని ఒప్పుకొని వచ్చాను అని చెప్పాడు. కళావతి గురించి వినగానే కృష్ణదేవరాయలు ఆమెపై మనసు పడ్డాడు. ఇతర పండితులు కూడా ఆ మాటలను బలపరచటంతో ఎలాగైనా ఆమెను భార్యగా పొందాలని నిశ్చయించుకున్నాడు. ఆమెపై కలిగిన విరహంతో దిగులుగా ఉన్న రాయల స్థితిని చూసి మంత్రి తిమ్మరుసు అసలు విషయం గ్రహించాడు. తరువాత భాగంలో
బ్రాహ్మణ వేషధారణలో తిమ్మరుసు చెప్పిన తెలివైన సమాధానాలు.